ఉండి ఉండిందా, లేదా ఈ కాంట్రాక్టర్లకు కొందరికి ఇచ్చి కొందరికి చేయకపోవడం, లేదా కొందరితో పనులు చేయించి వాళ్లకు డబ్బులు ఎగ్గొట్టడం, తర్వాత ఈ ఈ విధమైన అభద్రతా భావము ఆయన కమిటీకి ప్రొటెక్షన్, ఈ కమిటీకి ఎవరైతే భద్రత చెప్పుకోలేనిది ఏదైనా ఉందా అని. అవును. రెండవది, మనం ఈ ఫోన్ ట్యాపింగ్లు ఏదైతే మనం తెలంగాణలో చూస్తున్నామో, ఈ అందుకోసమే చాలా మందికి అనుమానంగా లేవు, అనుమానం ఉన్న ఆధారాలు లేవు కాదు, ఖచ్చితంగా ఫోన్ ట్యాపింగ్లు మన దగ్గర కూడా వెళ్తాయి. మీరు ఇది ఈ ప్రభుత్వంలో ఎవరు కూడా మేము మామూలు అబ్బా సార్ మొన్న కూడా చెప్తున్నారు ఒక అధికారులు, అబ్బా ఫ్రీగా మనం నార్మల్ కాల్స్ లో మనం మాట్లాడగలుగుతున్నాం, ఒక్క ఎమ్మెల్యే ఎంపీ ఒక ఎవరు కూడా మాలాంటి వాళ్ళు కూడా నార్మల్ కాల్లో మాట్లాడని పరిస్థితి, ఫేస్ టైంలు ఇలాంటివి. తర్వాత అక్కడ ఫోన్లు పెట్టేయాలి. అసలు 6 అంచెలు 12 అంచెల భద్రత, ఈ 2 విషయాలు మనం ఖచ్చితంగా ఈ ముడిపడి ఉన్నాయి. నేను అనుకోవడము, ఒకటి పట్టాభిగారు అన్నట్లు సరే అది నార్త్ కొరియన్ ప్రెసిడెంట్ లాగా అదొక ఇది షోకుగా పెట్టుకోవాలనేది ఒకటి. 2, ఇది కూడా అంశం మనం చూసుకోవాలి. ఆయనకు నిజంగా ఆయన కమిటీకి కానీ భద్రత, మన ఇంటెలిజెన్స్ వ్యవస్థకు కానీ కమిటీకి కానీ చెప్పుకోలేని అభద్రత, ఆయనకు ఒక భద్రతా ముప్పు ఒకటి ఉంది ఆయనకు. తర్వాత మనం చూస్తుంటాం మెక్సికోలో, తర్వాత ఈ వార్లాడ్స్, ఈ గ్యాంగ్స్టర్స్, తర్వాత డ్రగ్ మాఫియాలు, అట్లాగా వాళ్ళు కొట్టుకోవడం, దానికి షూటింగ్ ఇది జరగడం మనం చూస్తున్నాం, షూట్అవుట్లు. ఈయనకు ఏదో సరే ఒకటి షో కోసమా అనేది ఒకటి పక్కన పెడితే, నిజంగా కూడా ఒక అభద్రతా భావం ఆయనలో ఉండి ఆయన చెప్పుకోలేని అభద్రతా భావం ఆయనలో ఉందేమో అన్నది నాకు కనిపిస్తా ఉంది. దీని మీద కూడా కొంచెం ఎంక్వైరీ చేయాల్సి ఉంది. దానికి తోడు ఈ తెలంగాణలో మాదిరిగా ఖచ్చితంగా టెలిఫోన్ ట్యాపింగ్ మన రాష్ట్రంలో నడిచింది. ఇది సరే ఆయన సూర్యనారాయణ గారు చెప్పింది ఒకటి, మిగతావి కూడా మనం చూస్తే వెంటనే సూర్యనారాయణ గారు చెప్పి ఇదిగో మేము మాట్లాడుతా వచ్చి ప్రజెంట్ అయ్యారు, ఇదిగో ఏంటి నువ్వు పోతే మేము తీస్తామని ఏదో అన్నారనే భయం, ఈ 2 అంశాలు లింక్ చేసి చేయాలనేది నా కోరిక. రైట్. నిజంగానే చాలా మంది ఎక్స్పర్ట్స్ కూడా చెప్తున్నారు, చాలా మంది బాధితులు కూడా చెప్తున్నారు, విఐపీస్ కూడా చెప్తున్నారు మా ఫోన్లు ట్యాప్ అయ్యాయి, మేమేదో పలానా వాళ్ళతో మాట్లాడుకున్నది తెల్లవారే ఎవరో ఒకళ్ళు అడిగేవాళ్ళు ఇటు సంగతి అంట కదా అని ఇట్లాంటి చెప్తున్నప్పుడు అనిపించింది. అది ప్రూవ్ అవుతుంది మెల్లమెల్లగా. కాకపోతే ఇప్పుడు ప్రస్తుత ప్రభుత్వం ఏం చేస్తుందో అనేది ఫోన్ ట్యాపింగ్ మీద చూడాలి. అయితే ఈ విపరీతమైన బందోబస్తు మీద మాత్రం ప్రభుత్వం ఏం జరుగుతుందనే అంశంతో పాటు ఎందుకు ఇంతగా జగన్మోహన్ రెడ్డి అభద్రతకి భయానికి లోనవుతున్నారు, అది నిజంగా ఉన్న థ్రెట్ వల్ల వచ్చిన భయమా, లేకపోతే కొంతమంది ఊహించుకుంటుంటారు కదా, ఊహించుకుంటూ ఉంటారు అది ఎవరో వస్తున్నారు లేకపోతే ఎవరో పోతున్నారు, ఇట్లాంటివి కూడా ఉంటాయి. ఏదన్నా భయపడుతున్నారా ఆయన అనేది ఒక చిన్న బ్రేక్ తర్వాత ప్రసాద్